చాలా గుర్తుపట్టకపోయినా ఏమనుకుంటున్నారు పర్లేదు బాగుంటుంది డాక్టర్ గారి నాయకత్వం దేవుళ్ళు అని నమ్మి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు ప్రాంత భేదాలకు ముఖ్యంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడడం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన 44 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఆనాడు రామారావు గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో మహోజ్వలంగా ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది కార్యకర్తలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ఈనాటికి కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నాకు అండగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు భాష ఔన్నత్యం కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం రామారావు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరం తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమ దృష్టి, బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ లక్ష్యంగా మహిళా అభ్యుదయం కోసం అనేక సంస్కరణలు తీసుకున్న వ్యక్తి రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టినా, తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినా, వైద్య విశ్వవిద్యాలయం పెట్టినా ఆయనకే చెల్లింది. మాండలిక వ్యవస్థను తెచ్చిన మహానుభావుడు, సింగిల్ విండో సిస్టమ్ తెచ్చిన మహానుభావుడు, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన మహానుభావుడు, పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి రామారావు గారు. అలాంటి అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి. తెలుగు భాష గౌరవం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, మద్రాసీలైన పదం నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఉన్నారన్న భావన తెచ్చిన వ్యక్తి. అలాంటి రామారావు గారు పెట్టిన ఈ పార్టీ నేటికి కూడా చెక్కు జరగకుండా ముందుకు సాగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, దళితులకి, బలహీన వర్గాలకి పెద్దపీట వేసి మహిళా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లోనూ కూడా, ఉపాధిలోనూ, కళాశాలలో కూడా సీట్ల రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యలో పైన ఆశనం ఉంది. తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ప్రపంచంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని పునికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ముందుకు సాగుతున్నాం. రాష్ట్రాన్ని ఎన్నో ఇప్పటికట్ల నుంచి బయటపడేసి పారిశ్రామిక ప్రగతి సాధించి, అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జరుగుతున్న కృషిలో అందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అనేక ఆటుపోట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహం వల్ల గాడి తప్పిన పరిపాలన సవ్యంగా పెట్టుకోవడం, ఆర్థిక వనరులు సమీకరించుకోవడం, పరిపాలన చక్కగా నడుపుకుంటూనే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి లభించేలాగా చేయటం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, నీటిపారుదల రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించడం, వ్యవసాయాన్ని, పరిశ్రమలను కూడా 2 కళ్ళుగా స్వీకరించి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ రామారావు గారి యొక్క స్ఫూర్తి మనకుంది. ఒక నటుడిగా ఒక బ్రహ్మాండమైన పాత్రలో నటించిన వ్యక్తి. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో పోషించి సమాజం యొక్క తన బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి రామారావు గారు. 60 ఏట తెలుగుదేశం పార్టీని ప్రారంభించి 8 నెలల పాటు నిర్విరామంగా పర్యటన చేసి అధికారంలోకి తెచ్చిన వ్యక్తి రామారావు గారు. నీతి నియమాలకు నిలబడి, కట్టుబడి అనేక మంది కొత్త తరానికి అవకాశాలు కల్పించి ఆనాటి వరకు కొన్ని కుటుంబాలకి, కొంతమందికి భూస్వామ్య వ్యవస్థకే పరిమితమైన అధికారాన్ని బదలాయింపు చేసి బడుగు బలహీన వర్గాల దళితులకి పెద్దపీట వేసిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోయినా ఆయన ఆశయం ఉంది. నాబోటి యువకులకు అవకాశం కల్పించారు. ఆ రోజు ఇవాళ వృద్ధాప్యంలోకి వచ్చాం. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది త్యాగాలు చేశారు. కార్యకర్తల మనోభావం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించాలి, స్థానికంగాను రాష్ట్ర స్థాయిలో ఎలా చేయాలని ఆలోచనలో ఉన్నాం. వారికి సరైన నిలువ నీడ ఉందా లేదా, వారికి ఉపాధి కల్పిస్తున్నామా లేదా అని చూసుకుంటూ వారికి నీడ కల్పించే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. సవినయంగా మనవి చేస్తూ 44 సంవత్సరాలుగా నాకు ఒక ఆశయాన్ని చేతికిచ్చి ముందుకు నడిపిన రామారావు గారికి నేను కృతజ్ఞుడై ఉంటాను. ఆయన ఆశయాల కోసం పాటుపడుతూ ఉన్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రూపు రాజకీయాలకి, కక్షల కార్పొరేషన్ రాజకీయాలకి అతీతంగా విలువైన సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం వెచ్చించే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. ఈ రోజున అన్నగారికి దండ వేసే అదృష్టం మాకు లభిస్తుంది. వాడలా కూడా ఇవాళ పండుగలాగా కార్యక్రమం జరుగుతోంది. 44వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఈ సంక్షేమం ముందుకు సాగుతుంది, పరిపాలన సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని, భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా పరిడవెళ్ళాలని, దానికి మనందరం చేయగలిపి ముందుకు సాగుదాం. ఎన్ని కష్టాలను ఎదుర్కొందామని సవినయంగా మనవి చేస్తూ మరొకసారి అమరజీవి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అసూలు బాశారు. అలాగే దేశం కోసం అసూలు బాసిన అనేక మహానుభావులు కూడా స్మరించుకుంటున్నాం. అంబేద్కర్ మహాశయుని ఆశయాలు, పూలే మహాశయుని నిర్ణయాలు,
రామారావు గారి యొక్క ఆశయ సిద్ధి కోసం మనం కృషి చేద్దామని సవినయంగా మనం చేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూడా పుణికిపుచ్చుకుందాం, గౌతమ బుద్ధుని స్మరణ చేసుకుందాం, ఆయన యొక్క ఆశయాలను కూడా మనసులో పెట్టుకొని మతాలకి, కులాలకి, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వాళ్ళమంతా ఒకే ఘాటి మీద నిలబడి తెలుగువారంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని ఒక లక్ష్యంతో మనం ముందుకు సాగుదాన్ని సవినయంగా మనం చేస్తూ వలసలు పోవటం కాదు, ఆంధ్రప్రదేశ్కి వలసలు వచ్చే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 44 సంవత్సరాలైన శుభదినం. ఆ రోజు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ ఇవ్వాలని మన తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని ఆలోచనతో ఆవిర్భావమైన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు కానీ అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన మన చాలా సంస్కరణలతో మన తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా మన మొత్తం దేశానికే నిలిచింది. ఇవాళ ఆఖరికి మండల వ్యవస్థ కూడా ఆడవారికి ఆస్తి హక్కు కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు. మన గౌరవ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు, అదేవిధంగా మా బాబాయ్ గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మే 29న ఆ రోజున ఆవిర్భావం అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న నందమూరి తారక రామారావు గారితో పాటు మా కుటుంబం ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూనే ఉంది. సో ఇవాళ మనందరం కూడా ఆవిర్భావం నుంచి కష్టపడ్డ కార్యకర్తలు, మహిళామూర్తులు ఎంతోమంది ఆస్తులు, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుని ఈ పార్టీని, జెండాని మోస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత అపోజిషన్ ఇబ్బంది పెట్టినా ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఇంకో రాబోయే 100-200 సంవత్సరాలు నిలబడే ఉంటుందని అనే దానికి మా కార్యకర్తలే దానికి నిదర్శనం. ఎవరైతే ఈ పార్టీని నిలబెట్టారో అందరికీ కూడా నా పాదాభివందనాలు.